నా సినిమా ప్రతి ఒక్కరూ చూడాలి. 100కి 100 మందికి నచ్చుతుందని ఆశిస్తున్నాను, కానీ నచ్చుతుందా అనేది క్వశ్చన్ మార్క్. బట్ ఐఎమ్ షూర్ మెజారిటీ ఆఫ్ దెమ్కి నచ్చుతుంది. ఆ నోటీస్ ఇవ్వడం ఎందుకంటే టు ప్రొటెక్ట్ క్రియేటివ్ ఇంటిగ్రిటీ. ఇప్పుడు మీరందరూ సీజన్ జర్నలిస్ట్, మీకు తెలుసు మీరు సినిమాని ఎలా సినిమాగా చూడాలి, ప్రొటెక్ట్ చేయాలని. శ్రీకాళహస్తి ప్రధాన అర్చకులు కానీ ప్రతి ఒక్కటి విషయం తెలుసుకొని మేము ఈ సినిమా మేము రాసుకున్నామని ఆయన చెప్పారు, కానీ మీరు ఎక్కడ చూపించారని నాకు అర్థం కావట్లేదు. నేను వెంకటేశ్వర స్వామి భక్తుని కూడా చెప్తున్నాను, నేను అన్ని టెంపుల్స్ తిరుగుతానని కాదనట్లా, కానీ దేవుణ్ణి మాత్రం ఎంచోపరిచి చూపిస్తున్నాను. నిన్న హిందూ సంఘాల వాళ్ళు చాలామంది కూడా ఈ సినిమాని ఆపడానికి మెయిన్ వన్ ఆఫ్ ది రీజన్ మీరు ఈ సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. ప్లస్ ప్రభాస్ రోల్ మాత్రం చాలా హైలైట్గా చూపించారు. ఎందుకనంటే ఆయన ఫ్యాన్స్ అనేది పక్కన పెట్టేసాను, ఆయన రోల్ యాజ్ అ రుద్ర క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ విత్ ఎలివేషన్. బీజిఎం మాత్రం ఎక్కడ కూడా తగ్గకుండా చూపించారు. ఎందుకంటే ప్రాణం పోసారు సెకండ్ హాఫ్లో అని చెప్పాలా. ప్రభాస్ గారు ఎక్కడున్నా కూడా మీరు ప్రెస్ మీట్లో కానివ్వండి, సక్సెస్ మీట్లో కానివ్వండి, ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ మీరు ఎక్కడ రాకపోయినా కూడా మీ క్రేజ్ అలా అంటే మీరు సినిమా లేట్ అయినా చేయొచ్చేమో, కానీ ఫ్యాన్స్ మాత్రం మీకోసం ఎప్పుడు కూడా, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఫామ్లో ఉన్నప్పుడు ఇలా చేస్తే ఆయన మీద కూడా కొంచెం నెగిటివ్ స్ప్రెడ్ చేసి చాలా వరకు ఉంది. ఈ సోషల్ మీడియాలో పొద్దున్న చూడండి, ప్రభాస్ కోసమే సినిమా రండి అంటే అది కాదండి. యాజ్ ఎ మూవీ లవర్గా నేను చెప్తున్నాను, సినిమా కోసం రండి, ఫుల్ లెంత్ చూడండి, అసలు ఏంటి ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయో మీరు కూడా క్యాచ్ చేయండి. ఈ లీగల్ నోటీసులు ప్లస్ ఏంటంటే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ లేకపోతే సినిమా లేదండి. ఫ్యాన్సే ఇంతమంది పొద్దున్నే వచ్చి 7 గంటలకు వచ్చి సినిమాలు చూస్తున్నారు. ఇదే పనిగా కేవలం ఇంతమంది రావడానికి తెలుగు స్టేట్స్లో ప్రతి థియేటర్లో హంగామా ఉందనంటే మెయిన్ ఎస్పెషల్లీ ప్రభాసే. నేను ప్రభాస్ ఫ్యాన్ కాకపోయినా కూడా ప్రభాస్ని ఇష్టపడుతున్నాను. ఎందుకనంటే ఆయన డైలాగ్ డెలివరీ కానీ ఆయన ప్రతి సినిమాకి ఎక్స్పెరిమెంటల్ చేస్తారు. మీరు బాహుబలి కానివ్వండి, ప్రతి సినిమా చూడండి, రాజాశ్యామ్ కానివ్వండి, ప్రతి సినిమా కూడా ప్రతిదీ ఎక్స్పెక్టేషన్. ఈవెన్ రాజాశ్యామ్ చిన్న గ్లిమ్స్ కోసమైనా కూడా ఎంతమంది ఎగబడి చూస్తారు, మిలియన్స్లలో ఉంది. ఈరోజు అలాంటి సినిమా కోసం వెయిటింగ్ చేస్తున్నారు. ఈరోజు మెయిన్ ఈ సినిమాకి రావడానికి ప్రభాస్ కోసమే వచ్చారు. ఈ సినిమాలో కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి, ప్లీజ్ దయచేసి చెప్తున్నాను. ఈ సినిమా సెన్సార్ బోర్డు వాళ్ళకు కూడా నేను ఇక్కడి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను, సార్ మీరు ఈ సినిమాని కొంచెం ఫస్ట్ హాఫ్లోగా మెయిన్ సీన్స్ కొంచెం ట్రిమ్ చేయండి, సెకండ్ హాఫ్ మాత్రం ట్రిమ్ చేయకండి. ఎందుకంటే సెకండ్ హాఫ్ మెయిన్ ప్రభాస్ గారి కానీ క్లైమాక్స్ వరకు కొన్ని సీన్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి, అవన్నీ తీసేస్తే కూడా చాలా కష్టమైపోతుంది. కాబట్టి నేను ఫ్యాన్స్కి ఎస్పెషల్ ఇదే మెయిన్ చెప్తున్నా, దయచేసి కూడా సినిమా బాగాలేదని చెప్పేసి ఎవడు పడితే వాడు రాత్రిపూట చూసేసి యూట్యూబ్లలో లింకులు పెట్టేసి చూడమని చెప్పకండి. ఎందుకంటే విష్ణు గారు యాజ్ అ ప్రొడ్యూసర్గా కమ్ హీరోగా కష్టపడి చేస్తుండొచ్చు, ఆయన బడ్జెట్ ఎక్కువ పెట్టారు. అలాగే 100 కోట్లు సార్, అది సెకండ్ ఆప్షన్, దాని గురించి మనం మాట్లాడకూడదు. ఎందుకంటే ట్రోల్స్ చాలా జరుగుతున్నాయి, కలెక్షన్స్ కూడా 100 కోట్ల బడ్జెట్ ఎలా అని చెప్తున్నాను అంటున్నారు. మీరు ప్రతి ఫ్రేమ్ టు ఫ్రేమ్ చూడండి. ముంబైలో వర్క్ జరిగినట్టుంది, ఇది ఎస్పెషల్లీ సీజీ వర్క్ కంప్లీట్ ముంబైలో జరిగినట్టుంది. ఎందుకంటే హరిహర వీరమల్ కూడా ఈ మధ్య సీజీ అంతా అక్కడే జరుగుతుందని తెలిసింది కాబట్టి ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. వాళ్ళు చూపించేటప్పుడు మనకి రైట్ సైడ్లో CGI అని చూపిస్తారు. CGI అని అంటే దాంట్లో కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ సీన్స్ గ్రాఫిక్సే ఉంటాయి, యానిమేటెడ్ సీన్స్ మాత్రమే ఉంటాయి. అది బై హ్యాండ్ ఎవరు చేయరు. ఎందుకంటే సిస్టంలో చేసేటప్పుడు ప్రతి ఫ్రేమ్, ఎందుకంటే నేను కూడా మల్టీమీడియా చేసా కాబట్టి చెప్తున్నా, ఆషామాషిగా కూర్చున్నాం కదా నాకు వచ్చేసింది కదా అని చేసుకుంటూ పోతుంటే అది కరెక్ట్ కాదండి. నేను మూవీ లవర్గా చెప్తున్నాను, మల్టీమీడియా చేసిన వాళ్ళు కూడా బాగుందని గుడ్డిగా చెప్పేకండి. సినిమాలో చాలా మైనస్ పాయింట్లు ఉన్నాయి, CG కూడా సరిగా చేయలేదండి, VFX కూడా. ఈ సినిమా ఓవరాల్ యావరేజ్ అండి. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, దిస్ ఈజ్ నాట్ అ మైథాలజీ. హీ లివ్డ్, హీ వాజ్ we can debate whether what language he spoke, but he was with us and he lived amongst us. So I request you to not keep saying this is a mythological movie. Sorry to interfere. ఇందులో చిన్న పొరపాటు ఉన్నది విష్ణు నువ్వు చెప్పిన దాంట్లో. ఎందుకంటే ఆల్ ది మైథలాజికల్ క్యారెక్టర్స్ ఆర్ నాట్ ఫిక్షనల్, దే ఆర్ లివింగ్ క్యారెక్టర్స్ ఆన్ ది ల్యాండ్ ఆఫ్ ఇండియా. But every character, Agasthyudu, Durvasudu, Vishwamitra. The very word mythological, what's the short form of mythological? You tell me. What is it? Myth? Myth does not mean, myth means sometimes it sounds like an illusion. Myth. Always. Myth. So all mythological. Myth is a illusion. Wherever there is a God. We can debate about Webster's dictionary later. Okay. But I'm not. You only took that point. No, I'm 100% saying I stand by my word. Kannappa is a historical figure, yes, not a myth. He is not myth.
Who said no character that is related to the God? When Telegraph India writes about a mythological character, what does it refer to? When GQ India is writing about Kannappa today, right now I was just checking on it. Telugu films do not get into GQ UK. They just wrote that this week one of the largest releases over there after F1 Megan 3 is Kannappa. Okay, in UK. That's what I was just showing him also. Okay, so they call it a mythological character. So what do they think it is? In their sense, it can be their own idea. That Exactly. is. But Exactly. as far as our strictures Webster's are, dictionary we can discuss later. I am not talking about Webster's dictionary. Not at all. You are taking it in a wrong, on the other side. I don't say it wrong way. But నేను చెప్దాం అనుకున్నది ఏంటంటే భగవంతుడికి భక్తుడికి మధ్యన అనుసంధానంగా ఉన్న కథలు కానీ నిజమైన యథార్థ గాథలు కానీ అవన్నీ నిజంగా ఈ భారత ఖండంలో ఈ భారత భూమి మీద జరిగినవే. నో క్యారెక్టర్ ఇస్ ఏ క్రియేటెడ్ క్యారెక్టర్. అదే కదా నేను చెప్పింది. కాదు అంటే మీరు ఇది మైథాలజీ అని రాయకండి అంటున్నారు. మీరు చెప్పినట్టు చెప్పలేదు, సారీ. మైథాలజీ ఇక్కడ భారత భూమిలో జరిగింది. ఆన్ ది ల్యాండ్ ఆఫ్ ఇండియా ఆల్ మైథలాజికల్ క్యారెక్టర్స్ వన్స్ లివ్డ్ ఆన్ దిస్ ఎర్త్, నాట్ ఓన్లీ కన్నప్ప. దట్స్ యువర్ డెఫినేషన్. ఓకే, సో విష్ణు కన్నప్ప బాగానే ఉన్నదన్న. భక్తి అంటే ఏంటి అనేది క్లారిటీగా చూపించారు దీంట్లోని. మామూలుగా కాదు, జనరల్గా సినిమా మనం చూసేటప్పుడు సినిమా అంతా ఒక ఎత్తు అయితే ప్రభాస్ వచ్చిన తర్వాత ఒక నెక్స్ట్ లెవెల్లోనే ఉన్నదన్నమాట. సినిమా ఏం బాగాలేదు, ప్రభాస్ కోసమే పోతారు జనాలు అని చెప్పేసి అంటారు. లేదన్న, సినిమా అన్నది భక్తి అంటే ఏంటి, అసలు నిజమైన భక్తికి అనమాట పూజలు పునస్కారాలు అవసరం లేదా అనే విషయాన్ని స్పష్టంగా చూపించారు. ప్రభాస్ అన్న వచ్చిన తర్వాత అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నదన్నమాట. ప్రభాస్ ఎప్పుడు వచ్చారు? ఇంటర్వ్యూల తర్వాత కరెక్ట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే అసలు ఒక రేంజ్, అసలు లాస్ట్ హాఫ్ అన్ అవర్ కానీ నెక్స్ట్ అనమాట ప్రతి లొకేషన్ కూడా ఉన్నాం. చాలా అంటే చాలా బాగున్నదన్న. ఈ సినిమాకు మొత్తం హైలైట్ అంటే లొకేషన్స్. ప్రభాస్ అన్న వచ్చిన తర్వాత విజల్స్ అసలు నాన్ స్టాప్గా అనమాట ఉన్నది. వచ్చిన ఎవరైనా కాగితాలు కూడా తీసుకొచ్చినవి అసలు అంతసేపు ఉంటారని కూడా అనిపించలేదు అనమాట. కాగితాలు కూడా ఉన్నాయి, ఎగరే చేయడాలు నాన్ స్టాప్గా ఉన్నదనమాట. ప్రభాస్ అన్న అయితే నెక్స్ట్ లెవెలే. విలన్స్ సమంగా లేరంట అంటే దాని సమంగా లేవంట. విలన్స్ క్యారెక్టర్ కానీ అది ఫైట్ సీన్ కానీ పెద్దగా అనిపించలేదన్న. కానీ భక్తి అనేది అంటే ఎలా ఉండాలి అనే విషయాన్ని మాత్రం స్పష్టంగా చూపించారు. నాకైతే మాత్రం ప్రభాస్ అన్న వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్ అనిపించింది. హీరోయిన్ నాకు ఆనెస్ట్లీ చెప్పాలంటే నేనైతే ప్రభాస్ కోసమే వెళ్ళానన్న. విష్ణు గారు మాత్రం ఈ సినిమా ద్వారా అనమాట కొంచెం బెటర్గా అన్నట్లు గట్టిగా అనిపించింది అనమాట. ఎక్కువ ట్రోల్స్ చేస్తున్నారు సినిమాలో. ట్రోల్స్ ఎంత కామన్ కదా, సినిమాలను మాత్రం ట్రోల్స్ మాత్రమే ఆపేయాలన్న. ఎందుకంటే మన సినిమాల గురించి మనమే ట్రోల్స్ చేసుకుంటే దానివల్ల పెద్ద ఉపయోగం కూడా ఉండదు. మూవీ ఎవరు చూడొచ్చు? పెద్దవాళ్ళు చూడొచ్చు, అందరూ చూడొచ్చు అన్న. అసలు భక్తి అంటే ఏంటి అనే విషయాన్ని తెలియదు అనుకున్న ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు అనమాట. అంటే కొంతమంది బ్రాహ్మణులే భక్తి చేయాలి, వీలే ఉండాలి, వీలే పూజ చేయాలి అనే ఆలోచనలు ఉంటాయి కదా. అలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళందరూ ఆపేసి భక్తి అనేది ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయము. భక్తికి అనమాట మన స్నానం చేయాలి, ఎలా చేయాలి అలా చేయాలి అనే ఆలోచన లేకుండానే ఉన్నది. సినిమాలో కామెడీ కూడా ఉన్నా పర్లేదు సార్. ఏదంటే మనం నార్మల్గా మాట్లాడిన దీనికి ట్రోల్స్ కింద అనమాట చేస్తుంటారు అనమాట, అంతే.